అనగనగా మంచిర్యాల అనే ఊరిలో సరోజ, జలజ అనే తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. సరోజ బిడ్డ కోసం పొలానికి కొలువుకి వెళ్ళేది. జలజ వచ్చి, అమ్మా, నేను ఈ చదువులు చదవను. నువ్వు నా కోసం ఇంతలా కష్టపడటం నాకు ఇష్టం లేదమ్మా. అయ్యో, అలా అనకమ్మా. నేను ఎంత కష్టపడినా అది నీకోసమేగా. మళ్ళీ నువ్వు ఇలా అంటే చాలా కష్టం తల్లి. సరేనమ్మా, ఇక నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ నిన్ను బాగా చూసుకుంటా అంటుంది జలజ. అలా అన్నావు బాగుంది అని రోజు చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అలా కాలం గడుస్తుండగా సరోజకి పనులు అందక రోజు రోజుకు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. అలా ఒకరోజు, అమ్మా, ఎందుకమ్మా ఇలా కష్టపడుతూ ఉంటావు? నేను చదువు మానేసి మన పొలం చూసుకుంటా అంటే వినవు. లేదమ్మా, అలా ఎందుకు అంటావు? ఏది ఏమైనా నీ చదువు మాత్రం ఆపకూడదు. అందుకే మన పొలం నేను ఆ జమీందారు రాము దగ్గర అమ్మేద్దామని అనుకుంటున్నా. అమ్మా, ఒక్కసారి బాగా ఆలోచించమ్మా. లేదు తల్లి, ఏది ఏమైనా నీ చదువు మాత్రం ఆగకూడదు అనుకుంటూ పొలం పత్రాలు పట్టుకొని రాము దగ్గరికి వెళ్ళింది. ఏంటి సరోజమ్మా ఇలా వచ్చావు? ఏమీ లేదు నాయనా, ఇంట్లో బాగా కష్టంగా ఉంది. అమ్మాయి చదువుకి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. అందుకు మీ దగ్గర పొలం అమ్మడానికి వచ్చాను. అయ్యో, అవునా? ఒకసారి బాగా ఆలోచించి చూడమ్మా. మళ్ళీ పొలం అమ్మినాక ఎందుకో అమ్మానా అని నువ్వు బాధపడకూడదు. లేదయ్యా, మా అమ్మాయి కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అని అంటుంది సరోజ. రాము సరే అని చెప్పి పొలం పత్రాలు ఆయన పేరున రాయించుకొని సరోజకి మొత్తం డబ్బులు ఇవ్వకుండా, సరోజమ్మా, మొత్తం డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తావు? పైగా నీ దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిస్తే మళ్ళీ మీ ఇంట్లో దొంగలు పడొచ్చు. అది నీకు మంచిది కాదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇప్పుడు మీ కూతురికి అయ్యే ఖర్చు మాత్రం నువ్వు తీసుకెళ్ళు. మిగతాది నా దగ్గరే ఉండనియ్యి. వీటిని వడ్డీకి తిప్పి నీకు అవసరం అయినప్పుడు నీకే ఇస్తా అని సరోజకి కొంత సొమ్ము ఇచ్చి పంపాడు రాము. అలా కొన్ని రోజులు గడిచాయి. సరోజ మొత్తం డబ్బు తీసుకోవడానికి రాము దగ్గరికి వచ్చింది. అయ్యా, దండాలు. మీ దగ్గర ఉండే నా డబ్బు మొత్తం ఇస్తే నేను మా పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నా అయ్యా. డబ్బా? ఏం డబ్బు? అప్పుడే నీకు ఇచ్చేసా కదా, మళ్ళీ ఇలా అంటావేంటి? అదేంటయ్యా అలా అంటున్నావు? ఆ రోజు నువ్వే కదా డబ్బు మీ దగ్గరే ఉంటే మీ ఇంట్లో దొంగలు పడతారు, నా దగ్గరే పెట్టుకొని వడ్డీకి తిప్పుతా అని అన్నారు. బామ్మో, ఏమ్మా, అయినా డబ్బు నీకు ముట్టకుండానే నువ్వు నాకు పొలం పత్రాలు ఇచ్చావా? అప్పుడే మొత్తం తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టావా ఏంటి? అది అంతా పక్కనే ఉన్న జలజ చూస్తూ ఉంది. అయ్యో, అలా అనకండి అయ్యా. నేను నా కూతురి కోసం దాచుకున్న డబ్బయ్యా. చాలు చాలే, వెళ్ళవమ్మా, భలే మాట్లాడుతున్నావు అని ఇద్దరిని అక్కడి నుండి పంపించేశాడు రాము. తల్లి కూతుర్లు ఇద్దరూ ఇంటికి వెళ్ళి, అప్పుడు నువ్వు ఎంత చెప్పినా వినలేదు. ఆ రాము ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు తల్లి. అమ్మా, నాకు మొత్తం అర్థమైంది. నువ్వేం బాధపడకు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనుకుంటూ జలజ ఒక ఉపాయం ఆలోచించింది. ఆ మరుసటి రోజు జలజ రాము దగ్గరికి వెళ్ళి, అయ్యా, నిన్న మా అమ్మ చేసిన దానికి క్షమించండి. ఇదిగోండి, ఈ నగలు తీసుకొని నాకు కొంత డబ్బు ఇప్పించండి. ఇలా అన్నావు బాగుంది అని నగలు తీసుకుని డబ్బు ఇచ్చాడు రాము. అదే రోజు రాత్రి రాము వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఏంట్రా రాము, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. నీతో కొద్దిగా పని పడిందిరా. ఏంట్రా చెప్పు. ఏం లేదు, ఈ నగలు ఎక్కడైనా అమ్మి నాకు కొద్దిగా డబ్బుని తీసుకొని రారా అని రాము ఆ నగలని చూపించాడు. వాటిని చూసిన రాము ఫ్రెండ్ ఇలా అన్నాడు, రే ఏంట్రా, ఇవి నగలని ఎవరు చెప్పారు నీకు? ఇవి బత్తి కడ్డీలు. వీటికి బంగారు రంగుని వేసి తీసుకొచ్చారు అని చెప్పగానే రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇది జరిగాక ఇంతకు ముందు తాను చేసిన తప్పుని తెలుసుకొని
జలజని సరోజని ఏమీ అనకుండా ఉండిపోయాడు. జలజ మాత్రం తన తల్లికి చేసిన మోసానికి రాము మీద ఇలా ప్రతీకారం సాధించుకుంది.